హలో అందరికీ నమస్తే. పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కి స్వాగతం. మనకి 2025 సంవత్సరంలో ఈ యొక్క సంవత్సరంలో మే మంత్లో గురుడి యొక్క సంచారం జరగబోతుంది. ఓకే, సాధారణంగా పెద్ద గ్రహాలు గురుడు, శని, రాహుకేతువులు అంటే ఎక్కువ లాంగ్ పీరియడ్ ఒక్కొక్క రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి ఇవి మాత్రము మూవ్ అయినప్పుడు స్పెషల్గా చెప్పుకోవాల్సి వస్తుంది. అదర్వైజ్ మిగిలిన గ్రహాలు 20 days, 1 month, 40 days ఇలా రకరకాలుగా చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అవి మనం ఆ మంత్లో తెలుసుకోవచ్చు. బట్ ఇవి సంవత్సరానికి ఒకసారి కానీ 1 year 8 months, ఓకే, అండ్ 2.5 years అయితే అలా కొంచెం పెద్ద గ్రహాలు, పెద్ద అంటే ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి మనం స్పెషల్గా చెప్పుకుంటున్నాము రిజల్ట్స్ అనేది. అండ్ ఆల్సో ఇప్పుడు ఓకే, ఈ యొక్క 4 గ్రహాలు కూడా గురుడు, శని, రాహుకేతువు ఈ 4 గ్రహాలు కూడా ఈ 2025 సంవత్సరంలో మూవ్ అవుతున్నాయండి. సో అది ఒక స్పెషల్ అనమాట 2025కి. ఎందుకంటే 4 మూవ్ అయినప్పుడు చాలా రకాల మార్పులు అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువగా అందరి లైఫ్లో అండ్ ఓవరాల్గా కూడా దేశానికి అలా కూడా ఉంటుందన్నమాట మార్పులు అనేవి. సో ఈ యొక్క గురు గ్రహ గోచారము, గురువు యొక్క సంచారం ఎప్పుడైతే మనకి మిథున రాశిలోకి వెళ్తుందో, వృషభ రాశిలో ఉన్నారు ఈ యొక్క మే 14th వరకు, ఈ 1 year పీరియడ్ మే 14th వరకు వృషభ రాశిలో ఉన్నారు. అంటే అది ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రకంగా ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటుంది. ఓకే, సో అలాగే ఈ యొక్క మిథున రాశిలోకి వెళ్ళిన తర్వాత ఏ రాశికి ఎన్నవ స్థానం అయింది, ఆ యొక్క రాశి ఆ యొక్క గురువు ఉన్నటువంటి రాశి వీళ్ళ రాశికి అంటే మన రాశికి ఎన్నవ రాశి అయింది, అక్కడ ఎలా ఉండబోతుంది అన్ని రకాలుగా చూసి మనము రాశిని బట్టి చెప్పుకుందాం. ఓకేనా, సో ఇది అన్ని రాశులకి వీడియో అనేది వస్తుంది. సో మీరు మీ యొక్క రాశిని చూసుకొని దాని ప్రకారము పరిశీలించుకోండి. అండ్ ఇంకొకటి చెప్పాలి అందరికీ, ఇది ఓన్లీ రాశిని బట్టి చెప్తున్నాం. ఇది గోచార ఫలితాలు అంటారు. గోచారం అంటే గ్రహచారము. సో రాశిని బట్టి చూసుకునేది ఒక 40-50% ఉంటుంది రిజల్ట్ అనేటటువంటిది. ఓకే, అండ్ మిగిలినది మనకి బర్త్ చార్ట్ అని ఉంటుంది. అంటే మన బర్త్ టైం, పుట్టిన డేటు, టైము, ప్లేస్, దీన్ని బట్టి మనకి ఒక చార్ట్ అనేది వస్తుందన్నమాట. బర్త్ చార్ట్ అంటే ఆ సమయంలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటిది. అందులో కూడా ఏమీ ఇది లేదు, బర్త్ చార్ట్ అంటే ఎక్కడి నుంచో రాదు. ఇప్పుడు గ్రహాలు ఎలా అయితే మూవ్ అవుతూ ఉన్నాయో మీరు అంటే ఎవరైనా వాళ్ళు పుట్టిన సమయంలో కూడా మూవ్ అవుతూ ఉంటాయి కదా గ్రహాలు. సో దాన్ని మనం ఒక దగ్గర వాళ్ళు పుట్టిన సమయానికి మనం స్క్రీన్ షాట్ తీసేస్తున్నాం అనుకోండి, తీసేస్తే ఏ గ్రహం ఎక్కడ ఉంది వాళ్ళు పుట్టిన సమయానికి అనేటటువంటి ఫోటో తీసేస్తున్నాం. అదే బర్త్ చార్ట్. ఓకేనా, సో దాన్ని బట్టి వాళ్ళ రాశి, వాళ్ళ లగ్నానికి ఏ గ్రహాలు ఏ ఏ ప్లేసుల్లో ఉన్నాయి అనేటటువంటిది వచ్చేస్తుంది. అది వాళ్ళ ఓవరాల్ ఎంటైర్ లైఫ్కి ఉంటుందన్నమాట. అవి రిజల్ట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఈ గోచారం ఏంటి అంటే వాళ్ళ బర్త్ చార్ట్ని బట్టి ఓవరాల్ రిజల్ట్ ఇవ్వడం కోసం ఇప్పుడున్న సమయం కరెక్ట్ అయినదా కాదా అని మనకి చెప్తుంది. ఓకేనా, సో ఈ విధంగా గోచార ఫలితాలు చూసుకుంటూ బర్త్ చార్ట్ని పరిశీలించి గోచార ఫలితాలు చూసుకోవాలి. అంతేకాని ఏదో రాశుల గురించి చెప్పారు మనకి టీవీలో కానీ ఎక్కడైనా యూట్యూబ్లో వచ్చేస్తూ ఉంటాయి, రాశి ఫలం ఇలా ఉంది అంటే అది 100% మనకి 100% మనం తీసేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బర్త్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది. అందుకని మీ బర్త్ చార్ట్ని మీరు తెలుసుకోండి. మీకు తెలుసుకోవడం తెలీదు, వాటి రిజల్ట్ మాకు తెలియదు, ఎలా తెలుసుకోవాలి అంటే ఆస్ట్రాలజర్స్ ఉంటారు మీ దగ్గరలో. కానీ ఏదైనా మీ సోర్స్ ఏ విధంగా అయినా వర్చువల్ ఆర్ ఫిజికల్గా అయినా మీకు మీరు కలిసి తెలుసుకోండి. ఓకేనా, అది ఇంపార్టెంట్. ఈ యొక్క ఆస్ట్రాలజీ సైన్స్ని నమ్మే వాళ్ళకి చెప్తున్నాను. సో ఇది ఆ యొక్క బర్త్ చార్ట్ తెలుసుకున్న తరువాత మీరు ఈ గోచారం కూడా చూసుకోవాలి. ఇది తక్కువ కాదు, అది తక్కువ కాదు, రెండు చూసుకుంటేనే నాకు కరెక్ట్గా వస్తుంది. అండ్ మహాదశ, అంతర్దశలు ఇవి ఎలా ఉన్నాయి ఈ రకంగా చూసుకోవాలన్నమాట. అది ప్రాసెస్. ఓకేనా, సో ఇప్పుడు మనం ప్రతి రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ గురుగ్రహ గోచారము అనేటటువంటిది తెలుసుకుందాము.
తులారాశి వారికి 2025 సంవత్సరంలో గురుగ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఓకే, ఈ యొక్క తులారాశి వారికి చూస్తే గనక వీరికి గురుడు అనేటటువంటి ప్లానెట్ వీరికి గురుగ్రహము ఎన్నో ప్లేస్ అయిందంటే తృతీయాధిపతి మరియు షష్టాధిపతి అయ్యారు. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురుడు అన్ని రాశులకి కూడా ధనాధిపతి, ధన కారకత్వం గురుడు దగ్గర ఉంటుంది. ఓకే, సో అటువంటి గురుడు ఎప్పుడైతే వీరికి 2025 సంవత్సరము మే నెలలో మే 14వ తేదీ నుంచి కూడా రాత్రి 10 గంటల 40 నిమిషాల నుంచి కూడాను వీరికి జన్మ రాశికి అష్టమ స్థానంలో ఉన్నారు. ఓకే, వృషభ రాశిలోనే ఉంటారు. అష్టమ స్థానం ఏంటంటే వృషభ రాశిలో. సో అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా వారు చేసే పనుల రీత్యా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, అలాంటి గురుడు ఈ 2025 సంవత్సరం మే 15వ తేదీ నుంచి కూడా నవమంలోకి వెళుతున్నారు. అష్టమంలో ఉన్నప్పుడు యోగం లేదు, వీరికి గురుబలం పూర్తిగా లేదు అనే చెప్పాలి. ఓకే, సో మే 14వ తేదీ వరకు కూడా ఈ యొక్క విధంగా ఇలాగే ఉంటుందన్నమాట. అష్టమం యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తూ ఉంటారు గురుబలం లేదు. బట్ మే 15 2025 నుంచి 9వ స్థానం అంటే భాగ్యస్థానంలోకి వస్తున్నారు. సో ఈ యొక్క భాగ్యస్థానానికి వచ్చినటువంటి గురు భగవానుడు ఈ యొక్క తులారాశి వారికి ఈ ప్రభావ కారణం చేత అనేక రకాలైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే 1, 5, 9 అనేవి కోణ స్థానాలు. ఈ యొక్క ప్లేసెస్లోకి ఎప్పుడైతే గురుడు వస్తూ ఉన్నారో వీరికి మంచి ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోతూ ఉంటాయి. అండ్ సో ఈ రిజల్ట్ వీళ్ళకి భాగ్యాన్ని వృద్ధి చేసుకునే విధంగా తోడ్పడుతుంది. సో వీళ్ళ రాశి మీద కూడాను ఈ యొక్క గురు దృష్టి అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే తులారాశి వాళ్ళ రాశి మీద గురు దృష్టి ఉందో దోషాలని ఎటువంటి వేరే గ్రహాల వల్ల వచ్చిన దోషాలు కూడా పోగొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది గురు భగవానుడు. ఓకే, సో బట్ ఇదే విధంగా సంవత్సరం అంతా కూడా ఉంటుందా మొత్తం అనుకుంటే గనక అలా ఉండట్లేదు. సో గురుడు ఎప్పుడైతే అతిచార యోగం మీద అతిచారం వస్తుంది గురుడికి. అతిచారము అంటే ఉండాల్సిన టైం కంటే ముందు రాశిలోకి వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం. అతిచారం అంటే వెళ్ళి మళ్ళీ వస్తారనమాట. సో అక్టోబర్ 18వ తేదీన వీళ్ళు అంటే తులారాశికి 8వ స్థానం నుంచి 9వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత 9వ స్థానం నుంచి 10లోకి వెళ్ళి మళ్ళీ డిసెంబర్ 5కి మళ్ళీ వెనక్కి వస్తారనమాట మిథునంలోకి. సో ఈ పీరియడ్లో ఈ 48 డేస్లో కూడాను ఈ యొక్క తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఈ యొక్క 48 డేస్ సుమారుగా ఈ యొక్క 48 రోజుల పాటు కూడా గురుడు వీరికి అతిచారంలో ఉండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో వీరికి 9వ స్థానంలో ఉంటున్నప్పుడు పర్వాలేదు, బట్ 10వ స్థానం కూడా న్యూట్రల్గానే ఉంటుంది. ఓకే, న్యూట్రల్గానే ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమీ అంతగా ఉండవు. 10వ స్థానం కూడా మంచిదే, ఎందుకంటే 10వ స్థానము ప్రొఫెషన్ హౌస్, జాబ్ రిలేటెడ్ ప్లేస్లోకి ఎప్పుడైతే వస్తారో రెస్పాన్సిబిలిటీస్ కొంచెం పెరిగినా కూడా ఆ యొక్క ప్లేస్లో జాబ్ రిలేటెడ్ దాంట్లో అండ్ సో ఆ టైంలో కూడాను వీళ్ళకి మంచి ఫలితాలే ఉంటాయి. ఎవరికి ఏ ఉద్యోగం కావాలి, ఎలాంటి ఉద్యోగం కావాలని వెయిట్ చేస్తున్న వాళ్ళకు కూడా అలాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ జాబ్ చేసుకునే వాళ్ళకు కూడా ప్రమోషన్స్ లేవు అనుకుంటే వాళ్ళకి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఫ్యామిలీలో, సొసైటీలో అన్నిట్లో కూడా రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్గా అవుతాయి. తర్వాత సొసైటీలో పేరు ప్రఖ్యాతులు రావటము ఇలాంటివి కూడా బాగా ఉంటుందన్నమాట. ఎందుకంటే అష్టమంలో ఉన్నప్పుడు తులారాశి వారికి ఆరోగ్యపరంగా భంగాలు ఇచ్చారు. సో డయాబెటీస్ కానీ ఇంకా వేరే రకాల ఇబ్బందులు కూడాను వీరికి మే 15వ తేదీ నుంచి కూడా వ్యాధి తీవ్రత బాగా తగ్గుతుంది. మెడికేషన్స్ అవన్నీ వర్క్ చేసి వీళ్ళకి ఒక రికవరీ అనేది కనిపిస్తూ ఉంటుంది. మంచి ఫలితాలు పొందుతారు, మంచి ఆరోగ్యాన్ని పొందుతారు, మంచి పేరు ప్రఖ్యాతులు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఓకే, 9వ స్థానంలోకి వెళ్ళాక మంచి ధార్మిక సంబంధమైన కార్యక్రమాలు, కష్టపడేటటువంటి పద్ధతిని కూడా వీళ్ళు ఫాలో అవుతారు. ఓకే, సో 9వ స్థానంలో ఉన్నటువంటి గురుడు ఇలాంటి మంచి ఫలితాలు ఇస్తారు. అండ్
వక్రగమనము నవంబర్ నుంచి ప్రారంభమైనప్పటి నుంచి కూడా కొద్దిగా పనుల్లో ఆటంకాలు అలా ఉంటూ ఉంటాయి ఒక 1 మంత్ పాటు. ఓకేనా? అలాగే సో ఈ విధంగా మళ్ళీ వీళ్ళకి నవమంలోకి వచ్చేస్తున్నారు. దశమంలోకి వెళ్ళినా నవమంలోకి వస్తున్నారు. సో 2 ప్లేస్లు మంచివే. దశమం కంటే నవమం ఇంకా మంచిది. బట్ దశమంలోకి వెళ్ళినప్పుడు కూడా న్యూట్రల్ ఎఫెక్ట్స్, ఏమీ చెడు ఫలితాలు అంతగా ఉండవు. కాకపోతే ఉద్యోగంలో వర్క్ అనేది ఎక్కువ ఉండడం అలాంటిది ఉంటుంది ఆ యొక్క 48 డేస్ మాత్రం. ఓకేనా? సో ఈ విధంగా మీ జన్మ జాతకాన్ని కూడా చూపించుకొని దాన్ని బట్టి ప్లస్ గోచారాన్ని బట్టి ఎలాంటివి రెమెడీస్ చేసుకోవాలి, ఎప్పుడు ఏ పని చేస్తే మంచిది అనేది చూపించుకోండి. సో ఈ విధంగా రెమెడీస్ అనేవి కూడా ఈ వీడియో తర్వాత చెప్పడం జరిగింది. గురుగ్రహానికి దోషానికి ఏ విధంగా రెమెడీ చేసుకోవాలనేది, అది కూడా చేసుకున్నట్లయితే ఉండేటటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ని కూడా మీరు చాలా అద్భుతంగా తగ్గించుకొని పాజిటివ్ ఎఫెక్ట్స్ పొందవచ్చు. శుభం. ఈ గురుగ్రహ దోష నివారణ కోసం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఈ యొక్క గురుగ్రహానికి గురువారం రోజు అంటే ప్రతి గురువారం రోజు కూడా మీరు దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి అంటే శివుని ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవాలి. ఇది ఒకటి. ఓకే, ఇలాగా అనేక రకాలు ఉంటాయి. సో ఇందులో మీకు ఏది అవకాశం ఉంటే అది చేసుకోండి. దానివల్ల గురుగ్రహ దోషం పోయి గురువు అనుకూలిస్తారు. ఒకటి ఇప్పుడు నేను చెప్పినది గురువారం శివాభిషేకం, శివాలయంలో అభిషేకం చేయించుకోవడం, ఆర్ దత్తాత్రేయ స్వామి గుడి దగ్గర కూడా ఆవు పాలతో అభిషేకం చేయించుకోవాలి. అలాగే నవగ్రహాలలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో గురు విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి అంటే అక్కడ నవగ్రహాలకి 16 ప్రదక్షిణలు చేసుకోవాలి. సాధారణంగా కాశీ క్షేత్రంలో బృహస్పతికి ప్రత్యేకమైనటువంటి ఆలయం కూడా ఉంది. ఓకే, ఎవరైనా కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటుంది గురువు యొక్క ఆలయము. అక్కడ బృహస్పతి క్షేత్ర దర్శనం చేసుకొని అక్కడ కూడా అర్చన చేయించుకోవచ్చు. అంటే జాతకంలో ఎక్కువగా గురుదోషం ఉన్న వాళ్ళకి ఇలా చేయించుకోవచ్చు, లేకపోయినా కూడా వెళ్ళొచ్చు, పర్వాలేదు, మంచిదే. అలాగే శ్రీశైల క్షేత్రం గురుగ్రహానికి ప్రత్యేకమైనటువంటి విశేషం. శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని అభిషేకాలు అర్చనలు చేయించుకోవడం చాలా మంచిది. అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకొని అక్కడ కూడా అభిషేకం చేయించుకోవడం మంచిది. అలాగే నవగ్రహాలయంలో గురుగ్రహం దగ్గర 16 ఒత్తులతో ఆవు నేతితో దీపారాధన చేసుకుంటే కూడా గురుగ్రహ దోషము పోతుంది. గురు పౌర్ణమి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అన్నదానం చేసుకోవడం కూడా మంచిది. అదేవిధంగా గురుని సేవించడం అంటే గురువుల్ని సేవించడము, మీ సద్గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సేవించడం కూడా గురుగ్రహ దోష నివారణ జరుగుతుంది. సో గురు నవగ్రహ మంత్రం ఉంటుంది. ఓకేనా? సో గురుగ్రహ నవగ్రహ మంత్రాన్ని కొన్నిసార్లు 16 సార్లు ప్రతిరోజు చాంటింగ్ చేసుకోవడము, అలాగే ఒకవేళ ప్రతిరోజు కుదరకపోతే ప్రతి గురువారము చేసుకోవడం కూడా మంచిది. ప్రతి గురువారం నవగ్రహ కోవెల్లో నవగ్రహాల దగ్గర 16 ప్రదక్షిణలు చేసుకోవడం కూడా ఒక రెమెడీ అన్నమాట. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకసారి గురు నవగ్రహ మంత్రం చూద్దాము. అంటే ఒకటి ఓం భృం బృహస్పతయే నమః, ఇంకొకటి ఓం ఐం క్లీం బృహస్పతయే నమః, ఇంకొకటి ఓం హరాం హ్రీం హ్రం బృహస్పతయే నమః, ఇదొక మంత్రం. అలాగే ఓం ఐం ఓం సురగురో అభీష్టం యచ్చ స్వాహ అనేది. ఓకేనా? ఇలా మనకి చాలా రకాల మంత్రాలు ఉంటాయి బృహస్పతికి సంబంధించినవి. ఈ మంత్రాలు ప్రతిరోజు స్మరణ చేసుకుంటూ ఉంటే కూడా అంటే ఏదైనా ఒకటి తీసుకొని మీరు దాన్ని ఒక చాంటింగ్ లాగా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా చేసుకుంటే గురుగ్రహ దోషం అనేటటువంటిది తగ్గుతుంది. అలాగే గురువారం పూట శివాలయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక ప్రసాదాన్ని ఏదైనా అంటే పులిహారని ఎక్కువగా చేసి ప్రసాదంగా పంచిపెడితే కూడా చాలా మంచిది. అలాగే బ్రాహ్మణులకి ఎవరికైనా కేజింపావు శనగలు దానం చేస్తే కూడా గురుగ్రహ దోషం పోతుంది. ఓకేనా? ఎవరికైనా బ్రాహ్మణులకి పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా ఈ యొక్క దోషం తగ్గుతుంది. దాంతోపాటు పసుపు రంగు అరటిపళ్ళు కూడా దక్షిణ తాంబూలాలతో పాటు బ్రాహ్మణులకి వరుసగా 7 వారాలు దానం చేసినా కూడా చాలా మంచిది, దోషం తగ్గుతుంది. సో ఈ విధంగా గురువు యొక్క బృహస్పతికి అంటే గురుగ్రహానికి దోష నివారణ ఏవైనా మీరు కొన్ని చేయగలిగినవి చేసుకోవచ్చు.
దీని ద్వారా గురుగ్రహ దోషం కొంతవరకు తగ్గుతుంది. శుభం.